హాయ్ అండి, నమస్తే అందరికి. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఎక్సలెంట్ గా హైవే ఫేసింగ్ తోటి చూస్తున్నారుగా అండి. ఇప్పుడు మనకి కమర్షియల్ హైవే ఫేసింగ్ తోటి ఉన్నటువంటి మనకి డిటిసిపి అండ్ రేరా సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు అన్ని వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ తో సహా ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఈ హైవే ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడుంది, లొకేషన్స్, దీని యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, ప్రతి ఒక్కటి మనతో పాటు వెంకట్ సార్ గారు లైన్ లో ఉన్నారు. మనం సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో. మీరు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాత మీరు వీడియోలో కనిపిస్తున్న పై నెంబర్ కి, సార్ నెంబర్ కి కనుక కాల్ చేస్తే మీకు విజిటింగ్ కావాలన్నా, మరే ఇతర వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా క్లియర్ గా చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక మీకు వెహికల్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు కనుక కాల్ చేసి మనకు సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ, కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏవైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవడానికి దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకండి, సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, వెంకట్ సార్ గారు. సార్, చాలా మంచి ప్రాజెక్టులు, చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి హైవే ఫేసింగ్ తోటి అయితే ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మనకు ఇది ఏ హైవే, మనకి ఎన్ని ఎకర్స్ లో డెవలప్ చేస్తున్నారు, దీంట్లో ఎమ్యూనిటీస్ ఏంటి, మనకు దీని యొక్క వెంచర్ నేమ్ ఏంటి, ఒకసారి మన కస్టమర్స్ కి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నమస్తే అండి, నా పేరు వెంకటేష్. యాక్చువల్ గా ఈ రోజు మనం సాగర్ హైవే ఫేసింగ్ లో ఉన్న మా వెంచర్ లో ఉన్నాము. కంపెనీ పేరు ఐశ్వర్య రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అండి. ఆ కంపెనీలో ప్లాటినం టౌన్షిప్ వెంచర్ అండి. సో ఈ వెంచర్ వచ్చేసి సాగర్ హైవే ఫేసింగ్ లో ఉంటుంది. సో ఈ హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ ఉంటుంది. టోటల్ ఇది 10 acres ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ లో టోటల్ 138 ప్లాట్స్ వచ్చినాయి మనకి. ఓకే. సో దీంట్లో యాజ్ పర్ నామ్స్ ప్రకారం, డిటిసిపి నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ మనం ఇస్తున్నాం దీంట్లో. డ్రైనేజెస్ కానీ, వాటర్ కనెక్షన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అడిషనల్ గా మనం క్లబ్, స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నాం సార్ దీంట్లో. ఓకే సార్, ఇప్పుడు మనము ఈ హైవే ఫేసింగ్ నుంచి ప్రాజెక్ట్ లోకి చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అనేది ఎన్ని ఫీట్ల రోడ్ ప్రొవైడ్ చేశారు సార్? సో ఈ మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే మీకు లోనకి ఎంటర్ గానే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది సార్. ఈ ఎంట్రన్స్ నుంచి లోనకి 40 feet రోడ్ ఇస్తున్నాం మనం. ఓకే. ఇంటర్నల్ గా 33 feet రోడ్స్ ఇస్తుంటాయి మనం. ఓకే. ఈ రోడ్స్ అన్ని మనకి బీటీ రోడ్స్ లేక సిసి రోడ్స్? సిసి రోడ్స్ సార్ మనకి. టోటల్ గా మనకి మొత్తం సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. మనకి దీంట్లో మినిమం ప్లాట్ సైజ్ ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతుంది సార్? 165 square yards నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. మనకి ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉంటాయి. మెయిన్ కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మనకి సెమీ కమర్షియల్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే సార్, మనకి ఈ ప్రాజెక్ట్ లో ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు సార్? యాక్చువల్లీ ఏంటంటే ఎమ్యూనిటీస్ మీన్స్ ఏంటంటే దీనికి కంప్లీట్ గా లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎందుకు అనేసి అంటే దీంట్లో మనం అన్ని డెవలప్మెంట్స్ ఇస్తూ అడిషనల్ గా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇస్తాం మనం దీంట్లో. వచ్చి దాంట్లో ఏంటంటే మనకి దీంట్లో ఉన్న కమ్యూనిటీలో ఉన్న ప్లాట్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ గా వచ్చి మనం విజిట్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అడిషనల్ గా మేము దాన్ని కమర్షియల్ గా కూడా బయటకు తీసుకెళ్తాం. ఇంకా 200 days మన కమ్యూనిటీకి ఇచ్చేసి రిమైనింగ్ డేస్ ఏదైతే ఉందో అది మనం కమర్షియల్ గా యూజ్ చేస్తాం. దాని మీద ఇచ్చే రెంట్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని మెయింటెనెన్స్ కోసం పెడతాం. ఓకే. సో దీంట్లో ఎప్పుడు మనకి 2 families ఉంటాయి దీంట్లో. అంటే దీన్ని మెయింటైన్ చేయడానికి లైఫ్ లాంగ్, ఎందుకంటే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం కాబట్టి. సో ఇంతకు ముందు మేము చేసిన ప్రాబ్లం ఫేస్ చేసింది ఇక్కడ రిపీట్ అవ్వద్దని. సో అక్కడ ఎట్లా మేము మెయింటైన్, ఇంకో వేరే వెంచర్స్, మా ఎగ్జిస్టింగ్ వెంచర్స్ ఉన్నాయి, అవి మేము మెయింటైన్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ మాకు 3-4 లక్షలు అవుతుంది. సో అదే మేము ఇక్కడ జనరేట్ చేసినాం అనుకోండి, సింగిల్ టైం ఇన్వెస్ట్ చేసి జనరేట్ చేసినాం అనుకోండి, అది మెయింటెనెన్స్ కి ఉపయోగపడుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని కస్టమర్ ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. అవును. మనకి అరే గడ్డి పెరుగుతుంది, సో ఇవన్నీ మెయింటెనెన్స్ లేక అన్ని పోతాయి కదా సార్. సో ఎప్పుడు రెగ్యులర్ యూజ్ ఉంటది అనమాట. సో ఈ విధంగా కస్టమర్ కి 2 విధాలుగా బెనిఫిట్ అవుతుంది. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ వాడుకోవచ్చు. ఎప్పుడు అంటే అప్పుడు ప్లాట్ యూజ్ చేసుకోవచ్చు. లేదా వీకెండ్ సార్ బస్సులు పోతూనే ఉంటాయి. ఎల్బీ నగర్ లో బస్ ఎక్కితే దిగేసి సైట్ లోకి రావడం కమర్షియల్ ప్లాట్ నుంచి. ఈ కమర్షియల్ మొత్తం మెయిన్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇట్లా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెడుతున్నారు. ప్లస్ ఇంకొకటి కుంభకోణం ఫిల్టర్ కాఫీస్ ఉంటాయి కదా, ఫ్రాంచైజ్ తీసుకున్న 4 ప్లాట్లు
జస్ట్ చిన్న హోటల్ అలా పెట్టి ఓకే కమర్షియల్ యాక్టివిటీ జరుగుతుంది మనకి. ఓకే జరిగినప్పుడు రెగ్యులర్ గా వస్తూ పోతుంటారు. మన క్లబ్ హౌస్ కూడా ఉంది. క్లబ్ హౌస్ మీకు చిన్న చిన్న పార్టీ హాల్ లెక్క ఒక లాన్ పెట్టి ఓకే దాన్ని ఒక లైక్ ఒక చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేడానికి అనువుగా మనం దాన్ని డెవలప్ చేస్తాం. కమర్షియల్ చేసినప్పుడు దాని మీద డబ్బులు రెంట్స్ జనరేట్ అవుతాయి. ఆ డబ్బుల్ని మళ్ళీ దీనికి మేము మెయింటైన్ చేస్తాం. సో మా కాన్సెప్ట్ అయితే అది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్. దీంట్లో చాలా దీంట్లో మినిమం ప్లాట్ సైజ్ ఎంత ఉంది సార్? 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 165, 183, 225 ఉన్నాయి. మెయిన్ కమర్షియల్ ప్లాట్ 238 స్క్వేర్ యార్డ్స్ స్టార్ట్. ఓకే ఓకే. దీంట్లో మనకు ప్లాట్ ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? సార్ యాక్చువల్ గా 14,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నాం సార్ ఇది మనము. దీంట్లో క్లబ్ హౌస్ ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము. 1 వీక్ లో పూర్తిగా అమౌంట్ పే చేస్తే ఫ్రీ రిజిస్ట్రేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఓకే. ఇది వచ్చేసి మనకి సర్వర్ ఇబ్రహీంపట్నం ఎస్ఆర్ఓ ఉంటుంది మనకి. ఎస్ఆర్ఓ ఇబ్రహీంపట్నం అంటే మనకు రంగారెడ్డి కిందకి. ఏంటంటే అంటే కుల్కుల్పల్లి విలేజ్ సార్, మార్కుల మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఓకే. ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కిందనే ఉంటది. FCDA పరిధిలోనే ఉంటది. FCDA కమిషనరేట్ నుంచే ఇక్కడ అన్ని ఇదే అన్నమాట. ఓకే. సో దీని DTCP అప్రూవల్ గానే HMDA పరిధిలోనే ఉంది, ప్లస్ FCDA పరిధిలో ఉంది. ఓకే. FCDA పరిధిలో ఇప్పుడు కనుక మేము LP నెంబర్ తీసుకొని రీసెంట్ గా 6 months బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది కదా సార్ మన LP నెంబర్స్ మన FCDA నుంచి. అంతకు ముందు మేము LP నెంబర్ తీసుకున్నాం కాబట్టి మాకు DTCP ఆఫీస్ కూడా మన హైదరాబాద్ లోనే ఉంటది. డిస్ట్రిక్ట్ అనేది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అంటే టోటల్ దీని హెడ్ క్వార్టర్స్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటది అనమాట. ఇంకా దీని LP నెంబర్స్ కానీ పర్మిషన్స్ కానీ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటుంది. దీనికి నియర్ బై మనకు మెయిన్ లొకేషన్ ఏంటి సార్? మాల్ టౌన్. మాల్ టౌన్ ఉంది. మాల్ టౌన్ అంటే వన్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ది లొకేషన్ మనకి. సాగర్ హైవేలో ఒక మైలురాయి లాంటిది అనమాట. మంచి ఇప్పుడు మనకు 2 states కి కనెక్ట్ అయ్యేటువంటి ఇది ఇప్పుడు మనకి అమరావతి ఎక్స్ప్రెస్ హైవే కూడా చేస్తున్నారు కాబట్టి. దీని మీరు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే అని చెప్తున్నా. అవును. మామూలుగా ఈ ప్రాజెక్ట్ అనేది రీజనల్ రింగ్ రోడ్ కి 6 కిలోమీటర్ లోపల ఉంటుంది సార్. ఓకే. ఇన్నర్ సైడ్ లోపల ఉంటుంది. ఓకే. ఇక్కడ నుంచి మనకు 6 కిలోమీటర్లు పోతే కుర్మేడు జంక్షన్ ఉంటుంది. ఆ కుర్మేడు జంక్షన్ నుంచి RRR పోతుంది. ఓకే. సో ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 4th సిటీలో ఒకటి మన టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఒకటి వస్తుంది కదా సార్, అది స్ట్రైట్ గా అమన్గల్ పోతుంది. సో మధ్యలో కుర్మెద్ద జంక్షన్ నుంచి లెఫ్ట్ కి మళ్ళీ అమరావతి ప్లస్ మనకి పోర్ట్ ఉంటుంది, మచిలీపట్నం పోర్ట్. దానికి కనెక్టివిటీ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇస్తున్నాడు. 30 వైట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఒకటి ఇస్తున్నారు. సో అది మాల్ కి యాచరం కి మధ్యలో నుంచి పోతుంది సార్. ఇది అఫీషియల్ గవర్నమెంట్. మీరు ఎక్కడ ఏ సైట్ లో చూసినా మీకు దొరికిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏ సైట్ లో చూసినా దొరికిపోతుంది. ఇది ఏదైతే చెప్పిందో ఆ గవర్నమెంట్ మనకి ఏదైతే చెప్తుందో అది మనం చెప్తున్నాం. సో ఇవి రెండింటి మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంది. మాల్ టౌన్ కి దగ్గర. మాల్ టౌన్ కి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్? మాల్ పెద్ద సార్ 6 కిలోమీటర్స్ ఉంటుంది వైట్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అక్కడ నుంచి 3.5-4 కిలోమీటర్స్. జస్ట్ మనకు మాల్ నుంచి ఒక 3.5-4 కిలోమీటర్స్ లోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంది. ఈ 3.5-4 చాలా వస్తుంటే చూసిన మన ఇక్కడ ఉన్న సరే 24 hours వెహికల్స్ నడుస్తానండి. అవును. ప్రతి 2 minutes కి మనకు బస్సు అనేది వెళ్తూనే ఉంది సైట్ ముందల నుంచి. ఇంకొక విషయం సార్, మనకి ఇంకా మీరు ఇందాక వస్తుంటే కూడా జస్ట్ మనకు సైట్ కి ఒక 1 kilometer బిఫోర్ మనకు ఒక జంక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి కనెక్టివిటీస్ ఏంటి సార్? అది ఏంటంటే మాల్ టౌన్ దాటినాకనే రైట్ సైడ్ 100 feet బస్ రోడ్ అన్నమాట. ఓకే. ఇక్కడ నుంచి 1 kilometer. అవును. మన సైట్ నుంచి ఎగ్జాక్ట్ గా 1 kilometer బిఫోర్ అన్నమాట. ఇక్కడ నుంచి రైట్ వెళ్తే అమన్గల్ కలెక్ట్ అయింది. అంటే కుల్కుల్పల్లి మార్టులో తర్వాత అమన్గల్. డైరెక్ట్ ఈ 4th సిటీలో నుంచి వెళ్ళిపోతుంది. 4th సిటీ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిల్లో దానికి నియర్ బై వెళ్ళిపోతుంటది. అమన్గల్ కనెక్ట్ అవుతుంది. అంటే సాగర్ హైవే కి శ్రీశైలం హైవే కి కనెక్టింగ్ రోడ్. ఇది కనెక్టింగ్ మెయిన్ రోడ్, బస్ రూట్. 100 feet రోడ్. మీకు ఎక్కడి నుంచి మన ఇబ్రహీంపట్నం నుంచి స్టార్ట్ చేస్తే ఆచారంలో ఇక్కడ మెయిన్ రోడ్ ఇదే సార్. బస్సు ఎగ్జిస్టింగ్ బస్ రూట్ ఏదైతే మనకు శ్రీశైలం రోడ్ కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట ఇది. సో అది మనకు దగ్గరలోనే ఉంటది. సో ఇంత రేపు పొద్దున ఫ్యూచర్ సిటీ వచ్చిన 4th సిటీ వచ్చిన ఆ 4th సిటీకి కనెక్టివిటీ ఈజీ ఉంటది మనకి. ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజనల్ రోడ్ లోపల ఉంటుంది, జంక్షన్ మాల్ టౌన్ దగ్గరలో ఉంటుంది. సో మెయిన్ కమర్షియల్ ప్లాట్ నుంచి స్టార్ట్. కమర్షియల్ ప్లాట్ లో ఏమైతుందంటే హ్యాపెనింగ్ జరుగుతుంటది. కమర్షియల్ గా వీళ్ళు కొన్న కస్టమర్స్ డెవలప్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే రెగ్యులర్ గా తిరుగుతూనే ఉంటారు. మన సైట్ లో కూడా తిరుగుతున్నారు. రెగ్యులర్ గా తిరుగుతున్నప్పుడు ఏంటంటే సైట్ ఎప్పుడు నీట్ గా ఉంటది.
అవును. అట్లా 2 ఫ్యామిలీస్ మేము పెడతాం. ఇక వాళ్ళని అంటే క్లబ్ హౌస్ కి ఫ్యామిలీ ఉంటుంది, సెక్యూరిటీ ఫ్యామిలీ ఉంటుంది. సో దట్ 24 hours సీసీ కెమెరాస్ ఉంటాయి మనకి. ఇప్పుడు కూడా మేము యాక్సెస్ చేస్తాం. ఎవరైనా సైట్ లోకి వచ్చినా కూడా ఏమైనా జరిగినా కూడా మాకు యాక్సెస్ అలర్ట్ వచ్చేస్తుంది. సో కొత్తగా చుట్టూ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లెక్క ఫ్రంట్ సైడ్ వాల్ వస్తుంది, చుట్టూ వాల్ వస్తుంది మనకి. వెనక క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం కదా, చిన్న హిల్ ఉంది మనకి. ఆ హిల్ కి ట్రక్కింగ్ కూడా మనం ఏర్పాటు చేస్తాం. కమర్షియల్ గా మనం డెవలప్ చేస్తున్నాం అని చెప్పిన కదా. సో వీకెండ్ లో ఎవరైనా వచ్చి క్లబ్ హౌస్ లో ఉండి ప్రశాంతంగా హంపి దాకా డెవలప్మెంట్ ఒక 2-3 రూట్లు వేసి సెక్యూరిటీ ఉంటది. సో అట్లా తిరిగి రావడానికి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి అట్లా 1-2 days స్పెండ్ చేయడానికి. దీంట్లో ఉన్న కస్టమర్స్ ఎవరైనా ఉన్నా చిన్న హబ్ ఏదైనా చిన్న ఇల్లు కట్టుకున్నా కూడా క్లబ్ హౌస్ యాక్సెస్ ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక 1-2 days స్పెండ్ చేయడానికి బాగుంటది అనమాట. ఓకే, ఇంకొక విషయం సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఏదైనా మనకి కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ప్రెసెంట్ మనకి ఏమన్నా కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ గా ఒక 2 plots ఉన్నాయి సార్ మనకి. అంటే మేము 1.5 month అవుతుంది స్టార్ట్ చేసేది, ఎక్కువ టైం కూడా కాదు. 1.5 month లోనే ఇంత మంచిగా డెవలప్ చేశారు. 1.5 month లో జరిగిన డెవలప్మెంట్స్ ఏముంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది సార్, వాటర్ కనెక్షన్స్ పైప్స్ అయిపోయినాయి. సో ఇది మన డ్రిప్ ఇరిగేషన్ పెట్టినాము. ఈ సైడ్ కి అనిపిస్తూనే ఉంది చూడండి, ఇక్కడ చూడండి మనకి ప్రతి ప్లాంట్ కి కూడా డ్రిప్ ఇరిగేషన్ తోటి వాటర్ వస్తూనే ఉంది. సో ఇది నార్మల్ సార్, ఇది ఫుట్పాత్ కదా, దాంట్లో టైల్స్ పెడతాం. ప్రతి ప్లాట్ టైల్స్ ఉంటాయి. 40 feet రోడ్ కి మనకి ఏదైతే ఉందో సెట్ బ్యాక్స్ అవి దానికి ఫుట్పాత్ పెడతాం. చాలా నీట్ గా చేస్తాం సార్. ఇంకోటి ఏంటంటే కడియం నుంచి మొక్కలు తీసుకొస్తాం. ఎందుకంటే క్లబ్ హౌస్ కూడా చూస్తున్నాం కదా, కమర్షియల్ యాక్టివిటీ చేసినప్పుడు ఎంటర్ అవ్వగానే చాలా బ్యూటిఫుల్ గా ఉండాలి. మీకు నేను అది మేము ఎలా డిజైన్ చేసినామో అది మన ఆర్చ్ కూడా మీకు పెడతాను నేను. సో నెక్స్ట్ సాగర్ హైవే లో ఒక డెస్టినేషన్ ఇస్తాం. లో డెన్సిటీ 10 acres ప్రాజెక్ట్ క్లబ్ హౌస్ ఏంటంటే సార్, డిటిసిపి అప్రూవల్ వెంచర్లలో మనకి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అనేది నేను ఇప్పటి వరకు నా ఛానల్లో డిటిసిపి అప్రూవల్ లో పెట్టడం లేదు సార్. అంటే ఇంతకు ముందు ఫేస్ చేసాం సార్. కస్టమర్ ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎలా ఉంటది అంటే 40 acres వెంచర్ చేసినాము, దాంట్లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ దాని ఏంటంటే ఇయర్లీ మాకు 2-3 లక్షలు ఖర్చు అయిపోతుంటాయి. 3 లక్షలు అంటే మీకు వెహికల్స్ కానీ ఎప్పుడు నీట్ గా ఉండాలి కదా సార్. కస్టమర్స్ వచ్చి అడుగుతారు మమ్మల్ని, మేము ఆన్సరబుల్ మేము. సో దాని మీద డబ్బులు పెట్టేటప్పుడు బాధ అనిపిస్తుంది. సరిగ్గా అయిపోయింది అనుకోండి, అంటే మామూలు నిజం చెప్తుంది. మామూలు ఒక ప్రాజెక్ట్ దీని మీద ఇన్కమ్ అయిపోయింది, మొత్తం ప్రాజెక్ట్ సోల్డ్ అవుట్ అయిపోయింది అనుకోండి, వెళ్ళిపోతాం. ఎవరు మెయింటెనెన్స్ చేయరు. మెయింటెనెన్స్ చేయాలని బాధ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఇంపార్టెంట్ మాకు. అయితే 2-3 లక్షలు అయితే ఇబ్బంది ఉండదు. దానికి మెయింటెనెన్స్ చేస్తే మనకి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ కూడా వస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ ప్లాట్ ఏంటంటే సార్, ఇప్పుడు రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మీ దగ్గర ప్లాట్ కొంటే అది మనకు వర్తి అవుతుందని, వాళ్ళ డెవలప్మెంట్స్ బాగుంటాయి, వాళ్ళకనేది ఒక బ్రాండ్ అనేది వాళ్ళలో క్రియేట్ చేసుకుంటే డెఫినెట్ గా మనకి బిజినెస్ అవుతుంది, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 100% సాటిస్ఫై అవుతుంది. అంతే కదా సార్, ఈ రెండు కలిపేదే కదా సార్ మన రియల్ ఎస్టేట్ మార్కెట్. అంతే కదా సార్. ఫస్ట్ ఇక్కడ మెయిన్ అంతే నమ్మకం కస్టమర్ దాంట్లో ఉందనుకోండి, సైట్ కూడా చూడండి సార్. కస్టమర్స్ లో అలాగ అంటే మనం అదొకటి ట్రస్ట్ ఒకటి బిల్డ్ అయింది అనుకో. నేను చూసిన నా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరు మామూలు కొంతమంది అయితే ప్లాట్లు కూడా చూడరు సార్, మనం లేఅవుట్ చూపించుకుంటే. రీసెంట్లీ ఏంటంటే మా మిత్రుడే యూట్యూబ్ ఛానల్ నుంచే సేమ్ ఇదే మీ వెంచర్ నే చెప్పడం జరిగింది. కస్టమర్ వచ్చేసరికి మీతోనే చేసినప్పుడు డైరెక్ట్ టెక్సాస్ లో నుంచి ప్లాట్ కొనడం జరిగింది, వితౌట్ సైట్ సీయింగ్ కూడా. ఒక నమ్మకం సార్, అంతే. మనం మాట వాళ్ళకి ఇచ్చే ఒక భరోసా నమ్మకం మీదనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఏదన్నా సరే అడుగుతారు కదా సార్, అది ఇది ఎందుకు జరగలేదు, వీఆర్ ఆన్సరబుల్ 100% అది. సో అది ఆన్సరబిలిటీ ఎప్పుడైతే ఉన్నది అనుకోని 100% వాళ్ళకి నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం కొత్త ప్రాజెక్ట్ వేసింది అనుకో వాళ్ళే సగంగా ఉంటారు, వాళ్ళ ద్వారా వచ్చేటోళ్ళు ఉంటారు. అంత వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, మేము హ్యాపీగా ఉన్నట్టే. ఇంకా సరే సార్, ఇంకొక విషయం సార్, ఇప్పుడు మనకి కనెక్టివిటీ హైవే ఫేసింగ్ తో బాగుంది. మాల్ అంటే మనకు తెలిసిందే. మనకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ తెలియని వాళ్ళ కోసం నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? అట్ ద టైం మెట్రో స్టేషన్ హైదరాబాద్ మనకి ఎల్బీ నగర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? కరెక్ట్ గా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 57 kilometers ఉంటుంది. 57 kilometers అంటే హార్డ్లీ 1 hour జర్నీ ఉంటుంది. అంటే కొంచెం డిపెండెంట్ ట్రాఫిక్, ట్రాఫిక్ కూడా బాగానే ఉంటుంది. ఇబ్రహీంపట్నం ఆచరం దాకా బాగానే ఉంటుంది, ఈ స్ట్రెచ్ లో కూడా బాగానే ఉంటుంది. సో అప్ టు 1 hour 15 minutes పడుతుంది. 1 hour అయితే పక్క అయిపోతుంది అనమాట. సో
ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ నుంచి మనకు చూసుకుంటే 37 దాకా వస్తుంది సార్. ఓకే. సో ఇదంతా హ్యాపెనింగ్ ఉంటాయి అన్నమాట. ఈ రోజు ఇబ్రాహీంపట్నం నుంచి 20 అలా ఓకే సార్. మరి ఇంకొకటి సార్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మెయిన్ గా ల్యాండ్ తో పాటు దానికి ఉన్నటువంటి లీగాలిటీ అనేది 100% ఇంపార్టెంట్. కస్టమర్ ఎక్కడ ఉన్నా గానీ ఆ లీగల్ గా పర్ఫెక్ట్ ఉంటేనే రేపటి నాడు వాళ్ళకి అది యూజ్ అవుతుంది. ఎస్ ఎస్. బట్ మీ వెంచర్ లో లీగాలిటీ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? సో యాక్చువల్గా డాక్యుమెంట్స్ 1967 నుంచి మన దగ్గర ఉంది సార్. చాలా క్లియర్ టైటిల్. ఓకే. అప్రాక్సిమేట్లీ 60 years. 60 years అబౌవ్ ఉంటుంది మనకి. 25 years ఉంటే చాలా మనకి. నాకు ఎప్పుడు అప్పటి వరకు ఉంది అనమాట. అప్పటి నుంచి 1967 నుంచి లింక్ ఉంది మన దగ్గర. ఓకే. లింక్ డాక్యుమెంట్స్ అరౌండ్ 1000 డాక్యుమెంట్స్ 1000 or 800 ఏమో పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్ తో సహా లీగల్ ఒపీనియన్ తో సహా ఆయన కస్టమర్ కి మదర్ డాక్యుమెంట్ విత్ ఆ రోజు ఆయన పేరు మీద ఉన్న ఈసీ తో సహా నేను డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను కస్టమర్ కి. సో దిస్ ఈజ్ మనకి సాఫ్ట్ కాపీ ఒకటి ఇస్తాను, హార్డ్ కాపీ కూడా మనం ఇచ్చేస్తాం. ప్రొవైడ్ చేసినప్పుడు సో వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళకి హార్డ్ కాపీ ఎక్కడ ఉన్నా సరే మనకి సాఫ్ట్ కాపీ ఉంటుంది. ఓకే. ఇంకొక విషయం సార్, మరి అప్రూవల్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి మనకి, డిటిసి అప్రూవల్ కాబట్టి దీంట్లో మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ద్వారా ఇప్పుడు సంథింగ్ అందరి దగ్గర మొత్తం అమౌంట్ పెట్టి చేయలేరు. బట్ బ్యాంక్ లోన్ వరకు కూడా ఎంత వరకు చేసి మనం బ్యాంక్ లోన్ ద్వారా తీసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ సార్, మనకి 70% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది సార్. సపోజ్ 165 70% అంటే 16 lakhs 20,000 16 lakhs వేసుకోండి. రిమైనింగ్ ఏదైతే ఉందో 7 lakhs 6 or 7 lakhs ఏమో డౌన్ పేమెంట్ పే చేసుకోండి. ఓకే. రిమైనింగ్ 6-7 lakhs మనం డౌన్ పేమెంట్ చేసుకుంటే రిమైనింగ్ లోన్ వెళ్ళిపోవచ్చు. దాంట్లో ఇమీడియట్ మనకి జనరల్ ఇంకా కస్టమర్ కి ఎలిజిబిలిటీని బట్టి మనకి సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ పర్టికులర్ గా మీ వెంచర్ లోనే ఎందుకు కొనాలి, ఎందుకు గ్రోత్ అవుతుంది అనేది కొంచెం ఇంకొక సింపుల్ గా చెప్తాను సార్. ఈ ప్రాజెక్ట్ అనేది మెయిన్ హైవే ఫేసింగ్. ఓకే. హైవే ఫేసింగ్ ఫ్యూచర్ సిటీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోనే ఉంది. ఓకే. సో 4th సిటీకి చాలా నియర్లీ ఉంటుంది. సో 1 kilometer ఇంకా చెప్పినట్టు 1 kilometer బిఫోర్ రైట్ అమ్మనగల్ పోతుంది. 4th సిటీ. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 4th సిటీని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తుందో మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కానీ ఇక్కడ న్యూస్ లో కానీ. సో నెక్స్ట్ ఏఎస్కే యూనివర్సిటీ కానీ నెక్స్ట్ మొత్తం రాబోయేది ఏదైతే ఉందో మొత్తం ఏ మీదనే డిపెండ్ అయి ఉంది సార్. అదంతా హబ్ మెయిన్ హైదరాబాద్ కి ఇక్కడ వస్తుంది సార్, చాలా దగ్గరలో ఉంది. సో ఎంప్లాయ్మెంట్ జోన్ చాలా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతుంది. సో దట్టు ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ గా మనకి ఎంప్లాయీస్ కూడా పెరుగుతుంటారు. అట్లా మొత్తం అనుకున్నట్టు జరుగుతాయి మనకి. సో అది ఉన్నా లేకపోయినా మనది మెయిన్ హైవే ఫేసింగ్. అది వచ్చి ఇప్పుడు అది వస్తుంది 100% అయితే జరుగుతుంది. 10th ఈ రోజే రేపు మనకి ఎఫ్సిడి ఆఫీస్ కూడా మనకి ఆల్రెడీ ఇనాగ్రేట్ అయిపోయింది. కొత్తగా ఫార్మా కంపెనీస్ ఏదో ఈ రోజు రేపు స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. సో అది కూడా స్టార్ట్ అయింది, చిన్నగా హ్యాపెనింగ్ జరుగుతుంది అనమాట. జరుగుతున్నప్పుడు 4th సిటీకి మనకి దగ్గరలో ఉన్నది కూడా ఆటోమేటిక్ గా మన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగిపోతుంటది. సో అది బేస్ చేసుకుని రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంటది. ఇప్పుడు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ దానికి దగ్గరలో ఉంటది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంటది. ఇవన్నీ బేస్ చేసుకుంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే నెక్స్ట్ 5 years మినిమం 1-2 times కంపల్సరీ పెరుగుతుంది సార్. డెఫినెట్ గా సార్, చాలా బ్యూటిఫుల్. అసలు మనకి లీగాలిటీ పరంగా పర్ఫెక్ట్ గా ఉంది, మనకు లొకేషన్ పరంగా హైలైట్ గా ఉంది. మెయిన్ మనకి హైవే ఫేసింగ్ తోటి ఇంత తక్కువ బడ్జెట్ లో వేరే హైవే ఫేసింగ్ కి అవుటర్ రింగ్ రోడ్ కి ఇంత దగ్గర ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. చాలా మంచి ప్రైజ్లు అనేది క్లోజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా మన కస్టమర్స్ దీన్ని సద్వినియోగపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో గైస్, చూసారుగా అండి, ఎక్సలెంట్ హైవే ఫేసింగ్ తోటి ఉన్నటువంటి ప్రాజెక్ట్. గజం కేవలం 14,000 రూపీస్ మాత్రమే. ఇది కూడా ఫైనల్ ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది యాజ్ పర్ యువర్ పేమెంట్ మోడ్ ప్రకారం. సో ఇక ఆలస్యం ఎందుకండి, వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వెంకట్ సార్ నెంబర్ కి కాల్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా మీకు ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు సైట్ విజిటింగ్ కూడా సార్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు డెఫినెట్ గా యూజ్ చేసుకోవడానికి వెంటనే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ప్రమోషన్ కోసం కింద కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇలాంటి ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.